తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. కానీ ఈరోజు ఉదయం నుంచి మీడియాలో కొడాలి నాని గుండెపోటు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పేర్ని నాని. ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి, పూర్తి. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్త. సిగ్గు శరం లేకుండా మీకు షుగర్ ఏమోనని నాకు అనుమానంగా ఉందండి. ఊరుకోండి సార్, నాకు షుగర్ ఏంటి? సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. చంద్రబాబు నాయుడు పెద్ద లుచ్చాగాడు, నేను చాలా దగ్గర నుంచి చూశాను. కొడాలి నాని పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రోగి నాలుకకు క్యాన్సర్, మేము ఇతని సొరపేటికను తొలగించాం. పుట్టిన అతన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. దేవుడు పైనే భారం వేశాం. మనకు నోరు ఉంది కదా అని పిచ్చి కుక్కలాగా మొరిగామనుకోం, ఏం చేస్తారు? ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మీరేం చేసుకుంటారో చూసుకుంటారు. బూతుల నానిగా, పోరంబోకు నానిగా, క్యాసినో నానిగా పేరు గడించినటువంటి వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. కొడాలి నాని పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉంది. షాక్ తో సీరియస్ అప్సెట్ అయింది. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. సిస్టర్, మళ్ళీ స్పృహలోకి వచ్చాడా? వస్తున్నాడు, మళ్ళీ కోమాలకు వెళ్తున్నాడు డాక్టర్. అందుకోసమే ఈ కేసు స్టడీ చేయడానికి ఇద్దరు డాక్టర్లు అమెరికా వెళ్తున్నారు సార్. అసలు ఇంతకీ నాని పరిస్థితి ఏంటి, ఎందుకు అతను ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అనేది. మీ బామ్మర్తికి ఒంట్లో బాగాలేదంట. అతిసార యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. ఆడు 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడికి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొడాలి నాని. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. కొడాలి నాని గారికి బాగాలేదండి. ఆయన ఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు హార్ట్ అటాక్ ప్రాబ్లం తోటి. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? ఆపరేషన్ నడుస్తుంది, కనబడతలేదు మనకు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరి చేసినాం. అయ్యా అని అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కొడాలి నాని బయట పెద్దగా కనిపించడం లేదు. మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయం యాక్టివ్ గా. మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు. పోయే స్టేజ్ లో ఉన్నాను సార్. నా బంగారం దేవుడు, డాక్టర్ ఎలాగైనా నా రాజాన్ని బతికించండి డాక్టర్. బాలకృష్ణ ఎవడు, ఆయన నెత్తి మీద జుట్టు ఎవరిదో పెట్టు తిరుగుతూ ఉంటాడు. కనీసం బుర్రన్న ఆయన వాడితే బాగుంటది. నాకు బీపీ వచ్చేస్తుంది, నేను హార్ట్ పేషెంట్ ని, నన్ను ఇబ్బంది పెట్టద్దు. గతంలోనే కొడాలి నానికి గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు చెబుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. చావు నీలో అంత భయాన్ని, టెన్షన్ ని తెప్పించిందా? ఎవరికైనా ఇంతేరా? ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. నొప్పిరా? ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చాడు వచ్చి అలా వెళ్ళిపోతురా. కొడాలి నానిని పరామర్శించారు మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? You talking about the patient? Yeah.
చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ప్రస్తుతం చికిత్స కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం కొడాలి నానికి గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో చికిత్స కొనసాగుతోంది. ఏమయ్యా ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.